ప్రజా సంక్షేమాన్ని ఓర్వలేకనే ప్రత్యర్థులు గుంపుగా తనపైకి వస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఒక్కడిని ఎదుర్కొనలేక కుట్రలు కుతంత్రాలతో వస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పూతలపట్టులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. కూటమి పార్టీని ఎండగట్టే ప్రయత్నం చేశారు. వైసీపీ అభ్యర్థులందరినీ గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ యుద్ధంలో మన ప్రత్యర్థులు చూడండి. ఈ యుద్ధంలో ఓ దత్తపుత్రుడు ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ, ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన మరో పార్టీ, వీరంతా కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను రాష్ట్ర ప్రజల వ్యతిరేక పక్షం. వీరిది చంద్రబాబు పక్షం. వీరందరూ యుద్ధం చేస్తా ఉన్నారు. వీరందరూ యుద్ధానికి వస్తా ఉన్నారు కేవలం మీ బిడ్డ ఒక్కడి మీద. 14 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 3 సార్లు సీఎంగా కూడా పనిచేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మరి మీకు మీ ఇంటికి ఏం చేశాడో మీరంతా ఆలోచిస్తే మీ బ్యాంకు ఖాతాలను మీరు గమనిస్తే, ఆయన పాలన చూస్తే, ఆయన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా? ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఆయన పాలనలో చేసింది గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా. కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు ఖాతాలకు ఆయన జమ చేసినట్టు కనీసం మీ ఖాతాల్లో అన్నా కనిపిస్తుందా? ఇలా అబ్బా 2 చేతులు పైకెత్తారా? ఇలా 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 ఇలా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా మీ అందరి దగ్గరికి వచ్చాడు. కూటమన్నాడు, జెండాలు జత కట్టాడు, 3 తీసుకొచ్చాడు. ఆయనతో పాటు ఓ దత్తపుత్రుణ్ణి, ఆయనతో పాటు ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని కూడా తీసుకొచ్చాడు. 2014లో తీసుకొచ్చి ఈ మాదిరిగా గుర్తుందా? ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి వచ్చింది, గుర్తుందా? ఈ మాదిరిగానే పాంఫ్లెట్ ప్రతి ఇంటికి తీసుకొచ్చాడు. ప్రతి ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా ఇక్కడే ఉంది. గమనించారా? చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా. ఈ 3 ఫోటోలు ఈ మాదిరిగా కూటమిగా ఏర్పడి ముఖ్యమైన హామీలంటూ ఈ మాదిరిగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరి ప్రతి ఇంటికి పంపించాడు. ఇదే సరైన సమయం. ఇప్పుడే బయటికి రావాలి. జగనన్నే మళ్ళీ తెచ్చుకోవాలి. జగనన్నే మళ్ళీ వస్తే మళ్ళీ వాలంటీర్ నేరుగా మీ ఇంటికి వస్తాడు, ప్రతి పథకం నేరుగా మీ ఇంటికే వస్తుంది అని ప్రతి ఇంట్లో నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్లను బయటకు తీసుకొని వచ్చి మంచి జరిగిన ప్రతి ఒక్కరూ కూడా మరో 100 మందికి ఆ మంచి గురించి చెప్పి ప్రతి ఓటు కూడా 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కి చంద్రబాబు నాయుడు గారు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్ళీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా కూడా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఈ యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మే 13న జరగబోయే ఎన్నికల్లో మీ బిడ్డకు మీరు తోడుగా ఉండడంతో, మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా పేదలు, పిల్లలు, అక్క చెల్లెమ్మలు, అవ్వ తాతలు, రైతులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, వృత్తి వర్గాలు, వీరందరి తరపున నిలబడి వీరందరినీ రక్షించేందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. పేదల వ్యతిరేకులను, పెత్తందారులను ఓడించేందుకు ఏకంగా 175కు 175 అసెంబ్లీ స్థానాలు, ఏకంగా
25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు గెలిపించుకొని పేదల భవిష్యత్తుకు తోడుగా ఉంటూ డబుల్ సెంచరీ సర్కార్ను స్థాపించేందుకు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను.